ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు వస్తాడని ఉంది. ఎందుకని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? యాక్చువల్గా ఉన్న సినారియో ప్రకారం కొద్దిగా అన్ని సిచ్యువేషన్స్ అన్నీ బాగాలేదు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. సో ప్రస్తుతానికి ఉన్న మూమెంట్ ప్రకారం చంద్రబాబు నాయుడు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిది పాలన చూసారు కదా, అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు సిచ్యువేషన్ వేరు. అప్పుడు ఏంటంటే కొద్దిగా రైతుల్ని నెక్స్ట్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు అలా ఉండదేమో, సిచ్యువేషన్ డిఫరెంట్గా వద్దని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి బాగానే ఉంది. గవర్నమెంట్ స్కూల్స్లో అయితే బాగానే ఉంది ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. బట్ కొన్ని పనులు సహకరించట్లేదు ప్లస్ కొన్ని పనులు సరిగ్గా అవ్వట్లేదు. సో దానివల్లనే ప్రభుత్వం చేంజ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. సో అంటే జగన్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చారనేసి అనుకోవచ్చు. అంటే కొన్ని నెరవేర్చారు, కొన్ని నెరవేర్చలేకపోయారు. సో ఫండ్ లేదు కాబట్టి మనం కూడా అన్నీ కరెక్ట్గా చెప్పలేము. ఫండ్ లేదు కాబట్టి అతను కూడా చేయలేకపోయి ఉండొచ్చు. బట్ అతని మీద తప్పని అనట్లేదు. బట్ ఏంటంటే ఉన్న లోకల్ నాయకుల ద్వారా దాని ప్రభావం వల్ల ప్రభుత్వం రాదని చెప్పేసి మనం అనుకుంటాం. అంటే జగన్ గారు మద్యపానం అనేది సంపూర్ణ నిషేధం చేస్తా అన్నారు. అది అప్పుడు స్టార్టింగ్లో చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారిది ఉద్యమం అదే అని చెప్పేసి మద్యపానం నిషేధిస్తామని చెప్పాడు. బట్ అది నిషేధించలేదు. అది ఏంటంటే చీప్ లిక్కర్కి బాగా అలవాటైంది. బాగా ఎక్కువ చీప్ లిక్కర్ ఎక్కువ వాడుతున్నారు. సో ఆ చీప్ లిక్కర్ అనేది జనాలకి చాలా ప్రభావం ఎఫెక్ట్ చూపిస్తుంది రాబోయే కాలంలో. సో అదొకటి కూడా ఇంపాక్టే బాగా లేడీస్కి. ఎందుకంటే తాగొస్తారు, వాళ్ళని కొడతారు. సో దానివల్ల అదొక ఇంపాక్ట్ అవ్వచ్చు మామూలుగా షెడ్యూల్డ్ కులాల్లో. జస్ట్ ఓకే. సో అంటే జగన్ గారు వై నాట్ 175 అంటున్నారు కదా? 175 ఇస్ నాట్ పాసిబుల్ అండి. అది ఎట్లా ఒకవేళ ఏమన్నా వద్దామనుకున్నా కూడా అన్ని రావు, చాలా తగ్గిపోతాయి. లాస్ట్ టైం ఎఫెక్ట్ వేరు, ఇప్పుడు ఎఫెక్ట్ వేరు. సో మెనీ చేంజెస్ జరుగుతున్నాయి. చాలామంది వైసీపీలో నుంచి వేరే పార్టీలోకి వెళ్ళటం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న దాని ప్రకారం 99% వీళ్ళకి ఛాన్స్ ఉంది. అన్నా క్యాంటీన్ తీసేశారు కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారు? అన్నా క్యాంటీన్ అనేది అదొక మంచితనం. బట్ ఎందుకు తీశారనేది వీళ్ళ ప్రభుత్వంలో డబ్బులు లేకపోయి ఉండొచ్చు. సో అదే పేరు నచ్చకపోయి ఉండొచ్చు, ఎన్నో కారణాలు ఉండొచ్చు. జస్ట్ అన్నా క్యాంటీన్ అనేది నడపడానికి డబ్బులు లేకపోయి ఉండొచ్చు, అదొక ఫస్ట్ ఎఫెక్ట్. సెకండ్ ఇంకొకటి అది ఇష్టం లేకపోయి ఉండొచ్చు ఇప్పుడున్న ప్రభుత్వానికి, వేరే ఏమైనా చేద్దాం అనుకున్నారేమో. సో దానివల్ల అది తీసేశారని అనుకుంటున్నాను. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఎలాంటి మార్పులు వస్తాయి అనుకుంటున్నారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అయితే కనుక కంపల్సరీ ఐటీ అనేది ఇండస్ట్రీ ఆంధ్రాలో కంపల్సరీ డెవలప్ అయింది. సో అదొకటి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఉద్యోగస్తులకి జాబ్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. సో అది సెకండ్. నెక్స్ట్ వచ్చేసి రైతులను కూడా ఈసారి పట్టించుకుంటాడని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ టైం దానివల్లనే ఎఫెక్ట్ అయింది ఆయనకి. దానివల్ల ఎఫెక్ట్ అయింది కాబట్టి కంపల్సరీ రైతులను కూడా బాగా పట్టించుకుంటాడు. నెక్స్ట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా టైమింగ్ అనేది కరెక్ట్గా చేస్తాడనేది అనుకున్నాను. యా.